ఈరోజు ఈ వేదిక మీద పెద్దలు ఆదిలాబాద్ శాసనసభ్యులు భారతీయ జనతా పార్టీ శాసనసభ నాయకులు పాయల్ శంకర్ గారు, అలాగే పెద్దలు అర్బన్ శాసనసభ్యులు ధర్మాల్ నాయక్ గారు, అలాగే కామారెడ్డి శాసనసభ్యులు పెద్దలు వెంకటరమణారెడ్డి గారు, అలాగే మా 4 జిల్లాల ఉమ్మడి జిల్లాల ఎమ్మెల్సీ అభ్యర్థి అంజరెడ్డి గారు, అలాగే ఎక్స్-ఎమ్మెల్సీ గారు సీనియర్ రాజకీయ నాయకులు రామచంద్రరావు గారు, ఎక్స్-ఎమ్మెల్యే గారు సీనియర్ నాయకులు రామచంద్రారెడ్డి గారు, పెద్దలు అందరూ కూడా పాల్గొన్నారు. అసలుగా కోరుతున్నాం. పత్రికా మిత్రులందరికీ పేరు పేరున నా యొక్క నమస్కారాలు. ఈ రాష్ట్రంలో 2 టీచర్ ఎమ్మెల్సీలకు, 1 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికకు భారతీయ జనతా పార్టీ 3 అభ్యర్థులను ప్రకటించిన సంగతి మీ అందరికీ తెలిసిందే. టీచర్ల సమస్యల మీద, అదేవిధంగా పట్టభద్రుల సమస్యల మీద గతంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ కానీ, ఈరోజు రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ కానీ, ఉపాధ్యాయుల సమస్యల మీద కానీ, పట్టభద్రుల సమస్యల మీద కానీ ఏ రోజు మాట్లాడింది లేదు. వాళ్ళకు ఉన్నటువంటి సమస్యల్ని పరిష్కారం చేసింది లేదు. ఉపాధ్యాయుల సమస్యలైనా, పట్టభద్రుల సమస్యలైనా భారతీయ జనతా పార్టీ గతంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం పైన, ఈనాడు పరిపాలిస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం పైన పోరాటం చేస్తున్నటువంటి పార్టీ కేవలం ఒక భారతీయ జనతా పార్టీ. ఆ రోజు కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉపాధ్యాయుల సమస్యల మీద, గత ప్రభుత్వం మీద పోరాటం చేసి కార్యకర్తలు, నాయకులు జైలుకు పోయినటువంటి సంగతి ఉపాధ్యాయ సోదరులారా మీ అందరికీ తెలుసు. ఈ సందర్భంగా ఈ సమాజంలో మేధావులైనటువంటి పట్టభద్రులారా, విద్యా వ్యవస్థ గురించి గొప్పగా ఆలోచించేటటువంటి ఉపాధ్యాయ సోదరులారా, టిఆర్ఎస్, కాంగ్రెస్ ఆ 2 రాజకీయ పార్టీల నైతికత, వారి యొక్క ఆలోచన విధానం మీ అందరికీ తెలుసు. ఈరోజు మీ సమస్యల మీద అడుగడుగున ప్రభుత్వాలను నిలదీస్తూ మీ సమస్యల పరిష్కారం కొరకు పోరాటం చేస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అయినటువంటి పట్టభద్రుల అభ్యర్థి అంజిరెడ్డి గారికి, మరి అదేవిధంగా మిగతా 2 ఉపాధ్యాయ అభ్యర్థులైనటువంటి మల్క కొమరయ్య గారికి, మరి అదేవిధంగా సర్వోత్తమ్ రెడ్డి గారికి మీరంతా కూడా నిండు మనస్తో ఆశీర్వదించి భారీ మెజార్టీతో గెలిపించవలసిందిగా మీ అందరికీ పేరు పేరున విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఈరోజు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిపాలన ఏ రకంగా కొనసాగుతున్నదో మీ అందరికీ తెలుసు. ఈరోజు టీఆర్ఎస్ పార్టీ గతంలో ఆ పార్టీ మీద మేము ఏ రకంగా మీ కొరకు పోరాటం చేసినామో మీ అందరికీ తెలుసు. మరి ఈరోజు మీ అందరి తరపున, అటు ఉపాధ్యాయుల తరపున, పట్టభద్రుల తరపున రేపు శాసన మండలిలో ప్రశ్నించేటటువంటి గొంతుకలు కావాలి. ఈరోజు అధికార పార్టీకి అవకాశం ఇస్తే వారికి తొత్తులుగా మారుతారు తప్పితే ఈరోజు మీ సమస్యల గురించి మాట్లాడేటటువంటి పరిస్థితి ఉండదు. అందుకే మీ అందరికీ పేరు పేరున మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థులకు నిండు మనతో ఆశీర్వదించవలసిందిగా మిమ్మల్ని అందరినీ కూడా పేరు పేరున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ధన్పాల్ గారిని మాట్లాడదు. నమస్కారం. గత 14 నెలల కాంగ్రెస్ పరిపాలన అన్ని వర్గాల ప్రజలు, ముఖ్యంగా గ్రాడ్యుయేట్స్ కానీ, టీచర్లు కానీ, అన్ని వర్గాల ప్రజలు ఈ కాంగ్రెస్ పరిపాలనతో విసిగెత్తిపోతారు. తిరోగమనం ఏదైతే బీఆర్ఎస్ పార్టీ 3 సంవత్సరాలు రిటైర్మెంట్ ఏజ్ పెంచితే
రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇయ్యలేని చేత కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ 3 సంవత్సరాలు పెంచుతా ఉంది. ఒకవైపు గ్రాడ్యుయేట్స్ చదివి ఉద్యోగాలు లేక తల్లిదండ్రులకు భారమై అనేక మంది ఆత్మహత్యలు చేసుకుంటా ఉంటే వీరు 6 గ్యారెంటీల పేరు మీద ప్రజలతోటి మీ యొక్క గ్యారెంటీ కూడా అమలు పరచక ఈరోజు మళ్ళీ కొత్త కథ తీసుకొస్తారు. మొన్న మనం చూసినాం, మా గ్యారెంటీ అమల్లో 4 రేపే మీ ఖాతాలో పడతాయి, రేపే రేషన్ కార్డు వస్తుంది, రేపే ఇందిరమ్మ ఇల్లు మీ అకౌంట్లో పడతాయి 5 లక్షల రూపాయలు అని చెప్పి ఏ ఒక్కరికన్నా నచ్చిందా నేను అడుగుతా ఉన్నాను. ఇంకొక వైపు భారతీయ జనతా పార్టీ ఒక కమిటెడ్ పార్టీ, మాట ఇస్తే నిలబడితే పార్టీ, అన్ని వర్గాల ప్రజలతో కలుపుకునే పార్టీ. ఈరోజు దేశవ్యాప్తంగా ఎక్కడ ఎన్నికలు జరిగినా కానీ భారతీయ జనతా పార్టీ విజయం సాధిస్తూ వచ్చారు. కారణం భారతీయ జనతా పార్టీ ప్రజల పక్షాన పనిచేసే పార్టీ, ప్రజల కోసం పనిచేసే పార్టీ, అన్ని వర్గాల ప్రజలకు పనిచేసే పార్టీ. కనుక మేధావులకు, టీచర్లకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, మీ సమస్యలు తీరాలన్నా భవిష్యత్తులో మీ ఫ్యామిలీ కానీ ఇతర ఏదైనా కానీ ఈరోజు సంక్షేమ పథకాలు కానీ ఎడ్యుకేషన్ రంగంలో కూడా అభివృద్ధి చెందాలన్నా కానీ భారతీయ జనతా పార్టీ దానికి రాబోయే రోజులలో తప్పకుండా అధికారంలోకి వస్తుంది. కనుక మీరందరూ కూడా దయచేసి మేము చేతులెత్తి నమస్కరిస్తూ ఉన్నాం. ఇక్కడ ఎడ్యుకేటెడ్ క్యాండిడేట్ అంజిరెడ్డి గారికి మరియు టీచర్స్ ఎమ్మెల్సీ క్యాండిడేట్ కుమరయ్య గారికి గెలిపించవలసిందిగా మేము ప్రార్థిస్తా ఉన్నాం. ఈరోజు జరుగుతున్నటువంటి కార్యక్రమంలో ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ క్యాండిడేట్ అయినటువంటి అంజిరెడ్డి గారు, అట్లాగే టీచర్స్ ఎమ్మెల్సీ క్యాండిడేట్ అయినటువంటి కొమరయ్య గారిని, చదువుకున్న అందరూ కూడా గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళందరికీ కూడా భారతదేశ భవిష్యత్తు, ఈ రాజకీయంలో ఉన్నటువంటి సమస్యలు, ప్రభుత్వాలు చేస్తున్నటువంటి మాటలు, అందులో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి మాట, చేస్తున్నటువంటి పనితీరు అందరికీ తెలిసిందే. కాబట్టి చదువుకున్న అందరూ కూడా ఇవాళ ఆలోచించాల్సిన సమయం ఉన్నది. ఎట్టి పరిస్థితుల్లో నిజామాబాదు, ఆదిలాబాదు, మెదక్, కరీంనగర్ ఉమ్మడి జిల్లాలకు సంబంధించిన పట్టభద్రుల ఎమ్మెల్సీ అయినటువంటి అంజిరెడ్డి గారిని గెలిపించాలి, అలాగే ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అయినటువంటి కొమరయ్య గారిని గెలిపించాలని చదువుకున్న వారికి చెప్పాల్సిన అవసరం లేదు. ఆలోచన, వివేకము, భవిష్యత్తు గురించి ఎలా ఉండాలి అని ఆలోచించేటువంటి చదువుకున్న వాళ్ళందరికీ కూడా రాజకీయ ఉపన్యాసాలు అవసరం లేకుండా నిజంగా ఎవరైతే దేశం కోసం పనిచేస్తున్నారో వారి తరపున నిలబడ్డ ఈ వ్యక్తులను గెలిపించాలని చెప్పి అత్యధిక మెజారిటీతో గెలిపించాలి. అలాగే వారిని ఎమ్మెల్సీకి శాసన మండలికి పంపించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న పాయల్ శంకరన్న గారికి, అలాగే ఈ నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పత్రికా మిత్రులకు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఇప్పటివరకు పెద్దలందరూ మాట్లాడడం జరిగింది. పట్టభద్రుల విషయంలో గతంలో మీరు చూశారు, విద్యార్థుల విషయంలో అయినా, ఉపాధ్యాయుల విషయంలో అయినా, విద్యార్థుల విషయంలో తీసుకుంటే మండల్లో ఇదే ముఖ్యమంత్రి గారు మండలకు ఒక ఇంటర్నేషనల్ స్కూల్ పెడతా ఉన్నారు. ఇప్పటి వరకు పెట్టిన దాఖలాలు లేవు. ఇంకొకటి ఏంటంటే, ఏదైతే గతంలో 20,000 స్కూళ్ళు ఉండే బీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వంలో దానికి 12,000 8,000 స్కూల్స్ తగ్గి 12,000 స్కూల్స్ వచ్చినాయి. ఆ విషయంలో కూడా మీరు ఆలోచించాలి. అదేవిధంగా
డాక్టర్ల విషయంలో తీసుకుంటే ఎయిమ్స్లో పనిచేసే డాక్టర్కు ప్రతి నెల శాలరీ వస్తుంది. ఇక్కడ పనిచేసే డాక్టర్లకు 3 నెలలకు ఒకసారి శాలరీ వస్తుంది. అంటే దీన్ని బట్టి ఆలోచించుకోవాలి. 3 నెలల దాకా ఎవరు తినొద్దు, ఇంటికి రాయి కట్టొద్దు, ఇంకేం చేయొద్దు అనే రకంగా మన ప్రభుత్వం ఉన్నది. ఆరోగ్యశ్రీ విషయంలో తీసుకుంటే 5 లక్షల నుంచి 10 లక్షలు పెంచి ఇంతవరకు ఎక్కడ ఏ ప్రైవేట్ హాస్పిటల్ పోయినా కానీ ఇంప్లిమెంటేషన్ అయితే లేదు. వాళ్ళకి ఇంతవరకు డబ్బులు ఇవ్వలేరు. వాళ్ళ విషయంలో అదే ఉంది. అదేవిధంగా ప్రైవేట్ ఎంప్లాయీస్ ఏదైతే ఉందో ప్రైవేట్ ఎంప్లాయీస్లో మినిమం వేజెస్ ఎక్కడ లేదు, దాన్ని ఇంప్లిమెంటేషన్ చేస్తామని తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ప్రైవేట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు 22 లక్షల ఇన్సూరెన్స్ ఇప్పిస్తామని నేను తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా అన్ఎంప్లాయ్మెంట్ ఎవరైతే ఉన్నారో అన్ఎంప్లాయ్మెంట్ విషయంలో తీసుకుంటే ఇదే గవర్నమెంట్ రాకముందు, కాంగ్రెస్ గవర్నమెంట్ రాకముందు వీళ్ళు ఏం చెప్పారంటే ప్రతి సంవత్సరం 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం, నోటిఫికేషన్ ఇస్తాం. జూన్ 2 ఏదైతే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం నుండి తర్వాత విమోచన దినం సెప్టెంబర్ 17 వరకు 2 లక్షల ఉద్యోగాలు పూర్తి చేస్తామని చెప్పడం జరిగింది. ఎక్కడైనా ఈ సంవత్సరం 2 లక్షల ఉద్యోగాలు ఎక్కడైనా నోటిఫికేషన్ ఇచ్చినా పూర్తి చేసినా? ఒకవేళ పూర్తి చేస్తే, పూర్తి చేయకపోతే పూర్తి చేసినాక ఓటు అడగాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. గతంలో ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉందో ఆ ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ కొన్ని ఆ జాబులు ఇచ్చేసి చేతులు దుట్టుకున్నారు. అదేవిధంగా అగ్రికల్చర్ విషయంలో తీసుకుంటే 2 లక్షల రుణమాఫీ, 2 లక్షల రుణమాఫీని ఎక్కడ కూడా ఏ ఊళ్ళో కూడా మొత్తం రుణమాఫీ కాలేదు. రైతు బంధు విషయంలో తీసుకుంటే ఎలక్షన్ రాకముందు రైతు బంధు 10,000 ఉన్నది. మీరు రైతు బంధు ఎవరు తీసుకోవద్దు, 15,000 మేము వేస్తా ఉన్నారు. 3 దఫాలు ఇది ఇంతవరకు ఇక్కడ లేదు. మొన్న 606 గ్రామాల్లో ఆ మండలాల్లో పైలట్ ప్రాజెక్ట్ అని, ఇది కొత్త పైలట్ ప్రాజెక్ట్ అని 606 గ్రామాల్లో ఇచ్చి చేతులు దులుపుకోరు. అరే ఇది కంటిన్యూ ప్రాసెస్, కంటిన్యూ పథకం. ఇది ఎలక్షన్ నోటిఫికేషన్ ఉన్నప్పుడు కూడా చాలా మంది ఇది కంటిన్యూ పథకాన్ని మేము వేస్తూ ఉంటాం, తీసుకుంటా ఉంటాం. ఈ డీబీటీ కింద డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ కింద ఇది ఇవ్వాలి, మీరు డబ్బులు లేక వీళ్ళు చేస్తూ ఉన్నారు. అదేవిధంగా యువ వికాసం 5 గ్యారెంటీలో ఒక గ్యారెంటీ యువ వికాసం. యువ వికాసంలో ఏం చెప్పారంటే మీ అందరికీ ఎవరైతే యువ వికాసంలో ఆడపిల్లలు ఉన్నారో అందరికీ స్కూటీ ఇస్తాని, ల్యాప్టాప్లు ఇస్తాని చెప్పడం జరిగింది. ఎక్కడ కూడా ఏమి ఇవ్వలేదు. విద్యార్థుల విషయంలో తీసుకుంటే వాళ్లకు పిహెచ్డి చదువుకునే వాళ్లకు 10,000 రూపాయలు స్టైపెండ్ ఇస్తున్నారు. ఎక్కడ కూడా స్టైపెండ్ ఇవ్వలేదు. టీఎన్జీ విషయంలో తీసుకుంటే వాళ్ళందరికీ మేనిఫెస్టోలో సిపిఎస్ పెట్టి ఇంతవరకు ఆ సిపిఎస్ దానికి ఇంప్లిమెంటేషన్ చేయలే. ఒకటి మేము కోరేది ఏంటంటే ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం ఎంత బాధ్యత వహిస్తుందో ప్రతిపక్షం కూడా అంత బాధ్యత వహించి మీకు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో నెరవేర్చిందాకా వాళ్ళను వెంటాడి మెడల్ నుంచి వేరేచ్చిందాకా మండలంలో మీ గురించి మీ గొంతుకనే ప్రశ్నిస్తానని తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఎమ్మెల్సీ అభ్యర్థి అయిన బీజేపీ క్యాండిడేట్ నాకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని మీ అందరిని కోరుతా ఉన్నాను. భారత్ మాతా కీ జై.